విష్ణుమూర్తి గురించి మీకు తెలియని ఆశ్చర్యకరమైన రహస్యాలు ఇప్పుడు నేను చెబుతాను. హిందూ పురాణాల ప్రకారం విష్ణుమూర్తి ఈ ప్రపంచ సృష్టికర్త. విష్ణుమూర్తి గురించి పురాణ గాథలలో శాంతాకారం భుజగశయనం అని రాసి ఉంటుంది. అంటే శేషనాగుపై విష్ణువు సేద తీరుతూ ఉంటాడు. ఇలా కూర్చోవడాన్ని చూస్తే ప్రతి ఒక్కరిలోనూ పాముల రాజైన శేషనాగుపై ఇంత ప్రశాంతంగా విష్ణువు ఎలా కూర్చున్నాడనే అనుమానం వస్తుంది. అయితే సర్వశక్తివంతుడైన దేవుడు కావడం వల్ల ఆయన ఏదైనా చేయడానికి సాధ్యమవుతుందనే సమాధానం వినిపిస్తుంది. అసలు విష్ణుమూర్తి శేషనాగుపై ఎందుకు సేద తీరుతారు? పాములకు రాజైన శేషనాగుపైనే ఆయన విశ్రాంతి తీసుకోవడానికి కారణమేమిటి? విష్ణుమూర్తికి హరి, నారాయణ అనే పేర్లు ఎందుకు? గంగా నదితో విష్ణుమూర్తికి ఉన్న సంబంధం ఏమిటి? వంటి రకరకాల ఆసక్తికర విషయాలు మీకు వివరించబోతున్నాను. అయితే విష్ణుమూర్తి గురించి చాలా పవర్స్, సీక్రెట్స్ని పురాణాలు వివరిస్తున్నాయి. ఇవన్నీ మనల్ని చాలా ఆశ్చర్యపరిచేవిగా, ఆసక్తిని పెంచేవిగా ఉన్నాయి. మరి విష్ణుమూర్తి గురించి ఆసక్తికర రహస్యాలేంటో నేను చెప్తాను. అసలు శ్రీ మహావిష్ణువుకి 2 ముఖాలు ఉంటాయని మీకు తెలుసా? పురాణాలు విష్ణుమూర్తి 2 ముఖాల గురించి మాట్లాడతాయి. మొదటిది నవ్వుతూ భక్తులను గ్రహించే దేవుడు. రెండో ముఖం భయపెట్టే రూపం, అంటే పాముల రాజైన శేషనాగుపై కూర్చొని ఉన్న రూపం. విష్ణుమూర్తి శేషనాగుపై ఎందుకు సేద తీరుతారు అనే చాలా మందికి ఆశ్చర్యపరిచే విషయం. అయితే ప్రతి మానవుడి జీవితం యువకుడిగా ఉన్నప్పుడు ప్రతి దశలో అనేక బాధ్యతలు, పనులతో నిమగ్నమై ఉంటుంది. వాటిలో చాలా వరకు కుటుంబం, సమాజానికి సంబంధించిన బాధ్యతలే ఉంటాయి. ఈ బాధ్యతలు నిర్వర్తించే సమయంలో చాలా కష్టపడాల్సి ఉంటుంది. అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే శేషనాగులా భయపెట్టేవిగా కూడా ఉంటాయి. ఆందోళన కలిగించేవిగా ఉంటాయి. శాంతమైన ముఖం కలిగిన విష్ణుమూర్తి ఇబ్బందికరమైన సందర్భాల్లో ఓర్పుతో ఉండాలని సూచిస్తుంది. అలాంటప్పుడు సమస్యల ద్వారా విజయం పొందడం సాధ్యమవుతుందని విష్ణుమూర్తి వివరిస్తాడు. హిందూ పురాణాల ప్రకారం విష్ణువు ప్రధాన దేవుడు. నారదుడు ఎప్పుడూ నిర్విరామంగా నారాయణ నారాయణ అంటూ స్మరిస్తాడు. అప్పటి నుంచి విష్ణుమూర్తి పేర్లన్నిటికీ నారాయణ అని జోడిస్తారు. ఉదాహరణకు సత్యనారాయణ, అనంతనారాయణ, లక్ష్మీనారాయణ, శేషనారాయణ.